ఈ చిత్రం చాలా కొత్త అనుభూతిని ప్రతి ఒక్కళ్ళకి కూడా మిగులుస్తుందండి. నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చలనచిత్రంలో ఒక్క పాట పాడడమే చాలా కష్టమైన రోజుల్లో నేను ఈ మూవీలో 2 అద్భుతమైన హిట్ సాంగ్స్ పాడిచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య. మీకు అందరికీ తెలుసు అతను. ఏం లేదండి, అనారోగ్యం ఏం కాదు, సన్నగా అయిపోదాము ఇంకా స్మార్ట్గా, ఎందుకంటే సినిమా హిట్ కొట్టబోతున్నాడు కదా, జనాల ముందుకి స్మార్ట్గా కనపడాలని కొంచెం పేడియాట్రిక్ ఆపరేషన్ చేయించుకుని రాలేకపోయాడు. బట్ మ్యూజిక్ మాత్రం ఎంతో ప్రాణం పెట్టి చేశాడు. అందరినీ సింగర్స్ని కూడా ఎంతో, నాకు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడిన అనుభూతి ఉన్నా కూడా ఈ మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య గారి దగ్గర పాడే అనుభూతి చాలా డిఫరెంట్గా అనిపించింది. మీరు ఇందాక విన్నారు, మా మిత్రులు నాకు పరోక్షంగా నా గురువు గారు అయినటువంటి చక్రి గారి టైం నుంచి కూడా నన్ను ఆశీర్వదిస్తూ వచ్చినటువంటి ప్రభు గారు కూడా ఇందాక ఫస్ట్ వచ్చి లాస్ట్ పాట అదిరిపోయిందయా అని ప్రొడ్యూసర్ గారితో అంటున్నారు. ముంచింది ముచ్చాల కడవా, దాని ముంగిట సింగులు తడవా, రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగధరియా. ముంచింది ముచ్చాల కడవా, దాని ముంగిట సింగులు తడవా, రమ్మంటే రాదుర చెలియా, దాని పేరే సారంగధరియా, దాని పేరే సారంగధరియా, అది రమ్మంటే రాదుర చెలియా. ఒక విలేజ్ టైప్ సాంగ్ అని చేయమంటే ఇంత డిఫరెంట్గా వినోద్ గారు చేయడం, దానికి ఆ పాట పాడడానికి కారకులు ఇద్దరండి. డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా కండక్టింగ్కి వచ్చారు. కోర్స్ నాకు మల్లయ్య గారు అమెరికా నుంచే, మా ప్రొడ్యూసర్ గారు ఆ కల్చోడ్తోటి మాకు అమెరికాలో ఎంతోమంది పడేశారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు చెప్తే నాకు బాగోదు, అక్కడ చాలా సెటప్లు ఉన్నాయి ఆయనకంటే, ఫ్రెండ్స్ అని అర్థం. మా దీంట్లో సెటప్లు అంటాం, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అమెరికాలో, అక్కడ పరిచయం. నాకు వెతుక్కుని నన్ను ఆశీర్వదించారు, చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే దీని అంతటికి ఒక ఎత్తు అయితే, పాటని అంత చక్కగా 2 పాటలు పాడించడం కారకులు అసోసియేట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన కూడా ఉండి, నేను కొంచెం లిరిక్స్ మార్చి పాడుతుంటానండి, ఎందుకంటే ఒక హ్యూమర్ కోసం, ఏదో రమ్మంటే రాదుర చెలియా ఇటువంటిది. ఇంకో పాట ఉంది, ఏలంగా బొని పిల్ల నీలంగా రేసే ఎల్ల, నీ సిగ్గు చటు సింగారాలు చూపిస్తావా మల్లా, నీ బొడ్డు మీద బొంగరం గిర్రా గిర్రా తిప్పేస్తే ఏమైతాదే పిల్ల ఏమైతాదే. నేను ఆ లైన్స్ దగ్గర ఆగిపోయాను పాడేందుకు. ఏంది గిరా గిరా, మనకి ఎప్పుడు ఛాన్స్ దొరకలేక ఎప్పుడు పాడడమేనా అనుకునేవాడిని. అంత చక్కగా కూడా పిక్చరైజేషన్, ఎంతో సెన్సార్ ప్రాబ్లం లేకుండా కూడా తీశారు పాటలన్నీ. చాలా చాలా థ్యాంక్స్. కృష్ణ గారికి పెద్ద ఫ్యాను, అలా మాకు మల్లయ్య గారు బాగా పరిచయం. వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద హీరో మహేష్ బాబు గారికి 3 సాంగ్స్ పాడిన తర్వాత ఎట్ ఏ టైము మళ్ళీ హీరో శివ గారికి నేను అనుకున్నాను, సార్ మీరంతా ఎంత హైట్ ఉన్నారు, ఇవన్నీ బాగా పెంచారు, అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయండి అన్నాను. అంటే కండలు అవి అని, మీరేం వేరేది అనుకోవద్దు. సో ఆ కండలు అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పెంచారు. ఎలా సార్ జిమ్కి రోజు వెళ్తారా అని అడిగాను ఇందాక పక్కన కూర్చుని. ఎంత సార్, ½ అన్ అవర్ బాగా పరిగెత్తాలి, తిండి మాత్రం బాగా ఈయన మనం అడగచ్చండి, ఆయన ఏదో మంచి డైటీషియన్ దగ్గరికి వెళ్తున్నారు, మనం ఈయన దగ్గర కన్సల్టెన్సీ తీసుకోవచ్చు. వెరీ హ్యాండ్సమ్ లుకింగ్, వెరీ అంత పర్సనాలిటీ తోటి అంత భారీగా కనిపిస్తున్నారు. ఇంకా ఫైట్స్ మనం చూడలేదు, ఎరగ తీశారని చెప్పారు. పాత్రికేయులకి, పాత్రికేయ మిత్రులకి, సోషల్ మీడియాకి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా నాకు రావడానికి కారణం ప్రభాకర్ రెడ్డి గారు. వర్షం విజయయాత్రలో ఆ జనాల మధ్య ఎక్కడో కెమెరా పట్టుకొని ఆ విజయయాత్ర మొత్తం వర్కింగ్ షూట్ చేసేవారు ఆయన. సో అప్పుడే అనుకున్నాను, ఏంటి అసలు ఇంత యాక్టివ్గా ఉన్నాడు ఇబ్బంది. సో ఈ విధంగా నాకు మళ్ళీ ఈ సినిమాలో మంచి వేషం ఇచ్చారు, చాలా పెద్ద వేషం. ఫస్ట్ హాఫ్లో నేను, సెకండ్ హాఫ్లో పృథ్వీ గారు, వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాని బాగా ఎంటర్టైన్ చేసాం. ముఖ్యంగా మల్లయ్య గారి గురించి చెప్పాలి. ఆయన మాట కటువుగా ఉంటుంది, మనసు చాలా మంచిది. రా అంటారు, ఆయన పిలిచినది బాగా క్లోజ్ ఉన్నతో పిలుస్తారు. అందుకని ఆ మాట అంత గట్టిగా ఉంటే అంత మన మీద అభిమానం ఉన్నట్టు అనమాట. షూటింగ్ 7:30కే యశనా ఎక్కడ రాబట్టే అంటే ఆయనకి అంత ఇష్టం. అందరినీ యూనిట్లో కూడా అందరినీ చాలా చక్కగా చూసుకునేవారు, ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా. ఒకసారి యూనిట్లో అందరికీ భోజనాలు, మంచి ఎంటర్టైన్మెంటు, సరదాగా ఉంటూ సరదాగా కాలక్షేపం చేసినది. అదేవిధంగా సినిమాలో ఏవి మిస్ కావు,
ఈ సినిమాలో అన్ని హంగులు ఉంటాయి. మేఘనా, యూ లుకింగ్ సూపర్, అండ్ మీ అదర్ కూడా చాలా బాగున్నారు. ఈ సినిమాలో మేఘనా ఒక సెట్. ఇంకా కామెడీ కానీ ఈ సినిమాలో ప్రత్యేకంగా ఏంటంటే ఒక థీమ్ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది సినిమాకి. ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ చెప్పేటప్పుడు నాకు అదే మంచిగా అనిపించింది. అన్నీ హర్రర్ బేస్డ్, కామెడీ బేస్డ్ కాకుండా కథకి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. డిసెంబర్ 11th మేము టెక్నీషియన్స్, ఆర్టిస్ట్, డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ అందరూ కూడా మేమేం కష్టపడ్డామో ఇన్ని రోజులు అది మీ బిగ్ స్క్రీన్ మీద రాబోతుంది. సో అందరూ కూడా వచ్చి ప్లీజ్ చూడండి. ఫస్ట్లీ ఐ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ బికాస్ నాకు ఒక చాలా మంచి అవకాశం ఇచ్చారు టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ కో ఆర్టిస్ట్ ప్రభాస్ సింగ్ గారు అండ్ హీరో శివ, దే ఆల్ మేడ్ మీ టు ఫీల్ వెరీ కంఫర్టబుల్ డ్యూరింగ్ ద సెట్స్. అండ్ థ్యాంక్ యూ, నాకు అంత సపోర్ట్ చేశారు. అండ్ మీడియా వాళ్ళు మీరందరూ ఇక్కడ వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. రిలీజ్ అయిన కూడా అందరూ వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా తెలుగులో మిస్టేక్ చేసి ప్రయత్నం చేస్తున్నాను కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా రోజుల తర్వాత హీరోయిన్ తెలుగులో మాట్లాడడం చూసాం. ఓకే, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో కీప్ మచ్. ఇట్ అప్. ఓకే. ఈ సినిమా చేయడానికి కారణం ఫస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి స్టోరీ చెప్పారు. స్టోరీ బాగా నచ్చింది, సరే చేద్దాం రెడ్డి గారు అన్నాం. తర్వాత ఆర్టిస్టులు చెప్పారు. ఆర్టిస్ట్ అయితే ఫస్ట్ ప్రభాస్ పేరు చెప్పాడు. ప్రభాస్ ఎవరన్నా మీదే, ప్రభాస్ ఎవరన్నా ఇది తెలియదు చూపించాడు పిక్చర్లో, బాగున్నాడు ఇతను బాగా చేస్తాడు అన్న. యాక్చువల్ ప్రభాస్ నాకు తెలియదు. ప్రభాస్ వచ్చి ఓకే అయిన తర్వాత ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి షూట్ చేసి వెళ్ళాడు. అసలు 1 డే కూడా ప్రాబ్లం లేకుండా చేశాడు, మన డేట్లు లేకపోయినా కూడా. తర్వాత ఈ సినిమాకి రైటర్ ఎవరన్నా, రైటర్ అంటే అదే చూపించారు. ఈయన రైటర్ అన్నా ఈ బాబులు రాసినట్టు చెప్పారు. నేను నమ్మలేదు, అసలు ఇతను బాబులు రాయటం ఏంటని. బాగానే ఇతను బాబులు రాయటం నేను ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నానంటే బాబులు ఆడే ఫంక్షన్లో స్టేజ్ మీద పిలిచారు. ఆ రోజు కన్ఫర్మ్ చేసుకున్నాను ఇతనే బాబులు రైటర్ అని. అప్పుడు దాకా వీళ్ళు చెబుతుంటే గోస్ట్ రైటర్ కదా అనుకున్నాను, గోస్ట్ రైటర్ అనుకున్నాను నేను, కానీ ఇతనే రైటర్ అనుకోలేదు. మా చిత్రంలో డైలాగ్స్ చాలా బాగా వేశాడు. పిక్చర్ సబ్జెక్టు డైలాగ్ చాలా బాగుండే. ప్రభాకర్ బాగా తీశాడు. సాంగ్స్ విధమైన అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. మన సింహ పాటలో మన ఎనర్జెటిక్గా పాడాడు బాగా. మీరు చూసారని నేను దాని గురించి చెప్పక్కర్లేదు. పిక్చర్ గాండ్ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి ఈ నెల 11వ తారీఖు శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి మల్లయ్య గారు రుణపడి ఉంటారు. ఎందుకోసం అంటే మల్లయ్య గారికి నేను ఏ టెక్నీషియన్ అడిగితే ఆ టెక్నీషియన్ ఇచ్చి, ఏ లొకేషన్ అడిగితే ఆ లొకేషన్ ఇచ్చి, ఏ ఆర్టిస్ట్ కావాలనుకుంటే బిజీగా ఉన్నా సరే పర్సనల్గా వెళ్ళి మరీ తీసుకొచ్చి నాకు ఈ సినిమా కోఆపరేట్ చేశారు. మంచి కథ అందించిన మా అజయ్ నాకు ఫస్ట్ నుంచి పరిచయం. కాకపోతే బాహుబలి ముందు అజయ్కి తర్వాత అజయ్కి ఏం తేడా ఉండదు. కాకపోతే ఎట్లా అప్పుడు నాకు ఏ రకమైన డైలాగులు ఇచ్చారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. సో ఆయన డైలాగుల్ని అతనికి ఉన్న రచనని నమ్ముకొని ఉన్నారు. కానీ బాహుబలి హిట్ ఇచ్చాను కదా అని కాకుండా, సో నాకు ఈ చిన్న సినిమాకి మనస్ఫూర్తిగా వచ్చి పనిచేసి ఇంత మంచి రిజల్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అజయ్. ఎంతో బిజీగా ఉన్న అడగగానే నా సినిమా అనగానే ఏం చేయాలి చెప్పు, సింగిల్ వర్డ్. దాదాపుగా 43 రోజుల్లో 28 రోజులు నాతోటే పనిచేసిన ఆర్టిస్ట్ ప్రభాస్ అన్న. తనకి ఇష్టమై చేశారు, ప్లస్ నాకు ఇష్టమై చేయించుకున్నాను. సేమే 2 సింక్ అయినాయి. ప్లస్ మా హీరో శివ హైట్కి, పర్సనాలిటీకి, యాక్టింగ్కి, కరెక్ట్ యాప్ట్ అయిన కంటెంట్కి అన్నీ మ్యాచ్ అయ్యి దానికి ఫుల్ సపోర్ట్ తోటి, అంటే నేను గొప్పగా చెప్పుకునేదానికి కానీ నేను ఒక హీరోని ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ చేశానని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఇంకొక 6 feet ఆరాన్ బహుల్ మంచి హీరో రాబోతున్నాడని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాను. హీరోయిన్ మెగా. నాకు ఫస్ట్ నుంచి నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. నేను ప్యూర్ తెలుగులో మాట్లాడతా ఎవరితోనైనా. నా హీరోయిన్ కూడా ప్యూర్ తెలుగులో ఉండాలనే ఉద్దేశంతో నీకు తెలుగు వస్తే నా దానిలో హీరోయిన్, లేకపోతే డిలీట్. సో అలా పర్టికులర్గా ఆ అమ్మాయిని తెలుగు అమ్మాయినే పెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను తెలుగులో అమ్మాయిని పెట్టుకున్నాను. బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ కానీ అంత క్యూట్నెస్ కానీ
మా శివకి మ్యాచింగ్కి కరెక్ట్ మ్యాచ్ అయింది సినిమాకి. సో ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్లో డ్యాన్స్ చూశారు, ఫుల్ ఎనర్జీ. నేను అంత ఎనర్జీ ఉంటుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పైగా -4 టెంపరేచర్లో, జార్జియాలో, హిల్ స్టేషన్లో ఎక్కడికైనా వద్దాం అని అర్థం కాని పరిస్థితి. బట్ ఎనర్జీగా అంత ఓపిక్గా అందులో రఘు మాస్టర్ గారు డ్యాన్సులు, ఆయన ఒక్క మూమెంట్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ 5 సెకండ్స్ లెంత్ వెళ్ళిపోవాల్సిందే. అలాంటి మూమెంట్స్ కూడా ఓపిక్గా డ్యాన్స్ చేసినందుకు థ్యాంక్ యూ. అందులో మా శివ ఫైట్స్లోనూ డ్యాన్స్లోనూ ఇక నో కాంప్రమైజ్, ఎనీ టేక్ ఎనీ సార్. కానీ థ్యాంక్ యూ, సారీ శివ, మీ ఎనర్జీని ఆల్మోస్ట్ 6 టేకులు తీసుకున్నాను. ఎందుకోసం అంటే ఈ సినిమాకి కొంచెం చిన్న సినిమా అని కాకపోయినా కొంచెం టెక్నికల్గా నేను, మా రవి, మా కెమెరామ్యాన్ ఇంత పవర్ఫుల్గా ఇద్దరు ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం క్వాలిటీగా చూపించాలనే ఉద్దేశంతో 2 కెమెరాలు పెట్టి లైవ్ కటింగ్ ఎడిటింగ్ మీద వర్క్ చేసాం దీనికి. సో ప్రతి షాటు యాజ్ ఇట్ ఈజ్గా 2 సార్లు తీయాల్సిందే. అది ఈ సినిమాకి కొంచెం స్పెషల్గా. అది ఏంటి ఎలా ఉంటుంది అనేది కొంచెం సినిమా రిలీజ్ అయితే అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే ఏదో చేశారులే అనుకుంటారు. ఎనివే మా రవి నాకంటే చాలా బెటర్గా మంచి మంచి లొకేషన్స్లో మీరు చూసిన సాంగ్స్ అన్నీ మా రవి షూట్ చేసిన సినిమాటోగ్రఫీ మొత్తం. అది పేరుకే నేను సినిమాటోగ్రఫీ ఇవ్వని, బట్ ఎవ్రీథింగ్ రవి నాకు రైట్ హ్యాండ్ లాగా మొత్తం ఎనికిడుతుండి మొత్తం చేశాడు. ఇది సేవే ఈ సినిమా షూటింగ్ మొత్తానికి మెయిన్ బ్యాక్ బోన్గా ఉండి నడిపింది మా కోడైట్ సీన్ భయ్య. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేము 15 ఏళ్ళుగా నేను భయ్య అని పిలుచుకునే ఏకైక వ్యక్తి. ఈ కార్యక్రమానికి మెయిన్ ముఖ్య కర్త మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య గారు. ఆయన ఈరోజు లేకపోవటం ఓకే, అతని ఎనర్జీకి, అతను ఆయన పడ్డ కష్టానికి ఆ రిజల్ట్ అనేది సినిమాలో చూపిస్తుంది. అది 100% అతనికి బెస్ట్ విషయం చెప్పాను. ఈ సినిమాకి స్పెషల్గా సింహ గారితో ఎందుకు పాడియాలనిపించిందంటే, ఆయనకి ఒక రకంగా మా పిల్లలు పిచ్చ ఫ్యాన్స్. ది సేమ్ వే నేను ఆయన్ని చాలాసార్లు 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. ఆయన భూమి బిట్టించడం అంటాం కాదు కానీ చూస్తుంటాం, కానీ ఏదో ఒక రోజు ఈ క్యాండిడేట్తో ఏదో ఒక రకంగా ఎన్నికడితో ఉండాలి అనిపించేది. అదేదో నేను డైరెక్టర్ అవుతానని అనుకోలేదు, యాజ్ ఏ మీరు సింగర్గా నా దగ్గరకు వస్తారని అనుకోలేదు. బట్ వినోద్ యాజమాన్య గారు పర్టికులర్గా నాకు ఆ పేరు చెప్పగానే ఒక్క నిమిషం ఉండండి సార్ అని చెప్పి ధన్మని తీసుకొచ్చి ఫోన్ చేసి సింహ గారు మా దానిలో సాంగ్ పడతారా అని అడగగానే మనస్ఫూర్తిగా ఆ రోజు ఒప్పుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. ప్లస్ ఈ సినిమాకి మెయిన్ మీ సాంగ్స్, మీరు పాడిన సాంగ్స్ ఒక ఎత్తు, దానికి లిరిక్స్ రాసిన సురేంద్ర మెట్టపల్లి గారు ఈ అప్కమింగ్ కాదు కానీ బట్ ఆయన సీనియర్ రైటరు. అటు ఈరోజు అనుకోకుండా ఆయన రాలేదు. బట్ తెలంగాణ ఫోక్ అనే కాకుండా ఒక కొత్త పదాలతోటి సాంగ్ని రాయించి బాగా కోఆపరేట్ చేశారండి. కరుణాకర్ గారు ప్లస్ రాంబాబు గారు ఇంకొక 2 సాంగ్స్ రాశారు. సో ఈరోజు ఇంతమంది కష్టపడి పనిచేసిన ఈ అనగనగా చిత్రం రేపు 11th అందరి ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి మా ప్రొడ్యూసర్ సుబ్బారావు గారు మొత్తం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి రిలీజ్కి రెడీ అవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూడండి, పైరసీని చూడకుండా థియేటర్లో చూస్తే మనసవాస ఇంతమంది కష్టపడడానికి అందరికి ఎనర్జీ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ సినిమా మ్యూజిక్ వినోద్ యాజమాన్ గారు ఇచ్చారు. ఆయన చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే సింహ గారు 2 సాంగ్స్ పాడారు, చాలా ఎనర్జెటిక్, చాలా బాగా పాడారు. థ్యాంక్స్ అండి. ఇక ప్రభాస్ సింగ్ గారు నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సినిమా మొత్తం ఆయన నా పక్కనే ఉంటారు. థ్యాంక్స్ బే. అలాగే కథ అజయ్ చాలా మంచి డైలాగ్స్ ఇచ్చాడు. ఆయన డైలాగ్ కామెడీ పంచెస్ కానీ చాలా బాగుంటాయి. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్. డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన నన్ను ఎటువంటి కన్ఫ్యూజ్ చేయకుండా చాలా బాగా పర్ఫామ్ చేయించుకున్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్ మేఘాశ్రీ చాలా మంచి పర్ఫార్మర్, చాలా మంచి ఆర్టిస్ట్ అండి. అలాగే కోడైట శ్రీనివాస్ గారు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు సినిమా మొత్తం. ఆయన మా దగ్గరుండి మొత్తం చేపించుకునే వాళ్ళు, ఏం కావాలి ఏది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కెమెరామెన్ రవి గారు లొకేషన్స్ మొత్తం చాలా బాగా మమ్మల్ని తీయటం కానీ లొకేషన్స్ కానీ చాలా బాగా షూట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఈ సినిమా December 11th కంపల్సరీ చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.